ప్రపంచం నలుమూలలా ఎన్నో ఆలయాలు. ప్రతి ఆలయానికి ఒక్కో ప్రత్యేకత. అయితే చాలా వరకు హిందూ దేవాలయాల్లో గుండం, బావి వంటివి ఉంటాయి. భూమిపై నివసించే అత్యంత పురాతన నగరమైన వారణాసి భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నగరంగా మాత్రమే కాకుండా శివుని నగరంగా కూడా పరిగణించబడుతుంది. వారణాసిలో శివుడు అనేక రూపాల్లో పూజలందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన కాశీ విశ్వనాథ్ వారణాసిలో అత్యంత గౌరవనీయమైన దేవాలయం. అయినప్పటికీ కూడా బెనారస్లో మృత్యుంజయ మహాదేవ్ ఆలయం కూడా అపారమైన మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. వాటిలో స్నానమాచరించడం, ఆ నీటితో శుద్ధి చేసుకోవడం వినే ఉంటారు. కొన్ని పురాతన బావిలో నీళ్లు తాగితే అవి సర్వరోగ నివారణగా కూడా పనిచేస్తాయని ఓ నమ్మిక. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ ఆలయం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే. మృత్యుంజయ మహాదేవ్ ఆలయం దారానగర్, విశ్వేశ్వరగంజ్, వారణాసి, యూపీలో ఉంది. ఇక్కడ ఆలయంలోని చిన్న చిన్న ఆలయాలు వేల సంవత్సరాల నాటివని చెప్తారు. మృత్యుంజయ మహాదేవ ఆలయంలో శివలింగం, బావి ఉంది. ఈ దేవాలయాల్లో శివుణ్ణి దర్శించుకున్నవారు ఇక్కడ బావిలో నీటిని తీర్థంగా భావించి సేవిస్తారు. ఇది ఆ మహాశివుని భక్తులందరినీ అసహజ మరణాల నుండి దూరంగా ఉంచుతాయని, అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్ముతారు. భక్తులు ఇక్కడ శివుణ్ణి మృత్యుంజయ మహాదేవ్గా పిలుస్తారు. అంటే మరణంపై విజయం సాధించిన గొప్ప దేవుడు అని అర్థం. ధన్వంతరి విష్ణువు అవతారం, ఆయుర్వేద ఔషధ దేవుడు. ధన్వంతరి తన ఔషధాలన్నింటినీ ఇక్కడి బావిలో ఉంచాడని, దానికి వైద్యం చేసే శక్తిని ఇచ్చాడని కూడా నమ్ముతారు. మృత్యు అంటే మరణం, జై అంటే విజయం. కాశీఖండంలో అపమృత్యు హరీశ్వరుడిగా పేర్కొనబడిన మృత్యుంజయేశ్వరుడు అకాల మరియు అసహజ మరణాన్ని నివారించే దేవుడు అని అర్థం. ఇక్కడి బావిని ధన్వంతరి కూప్గా పిలుస్తారు. కూప్ అంటే బావి అని అర్థం. ఈ బావిలో నీరు తాగినప్పుడు అవి ఒక్కొక్కరికి ఒక్కో రుచితో అనిపిస్తాయట. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆ మనిషిలో ఉన్న మంచి చెడులతో పాటు అతనిలో ఉన్న అంతరంగ వ్యాధుల నివారణ క్రమంలో కూడా ఈ నీరు ఒక్కొక్కరికి ఒక్కో రుచిలో ఉంటుందని ఇక్కడి స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారైనా మృత్యుంజయ మహాదేవ్ ఆలయం దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఫర్ మోర్ తెలుగు భక్తి మార్గం వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.